అన్నం అన్నం పెట్టిస్తారా? ఆకలైతుంది. ఏమైందమ్మా? చూడడానికి బాగానే ఉన్నా, ఫోన్ వాచ్ ఉన్నాయి, ఇక అన్నం పెట్టి కానీ మాకు ఆ డబ్బులు లేవన్నా. హాస్పిటల్కి వచ్చినాం, కొంచెం మా అమ్మకి హెల్త్ బాగాలేక. నా దగ్గర డబ్బులు తక్కువ ఉందమ్మా, వేరే వాళ్ళు ఎవరైనా అడిగింది. సారీ ప్లీజ్. ఓకే చెప్పమ్మా, ఏం తింటారు చెప్పు. అన్నం తింటారా అక్క? అన్నం తినడానికే వచ్చాను అక్క, కానీ నాకు ఆ డబ్బులు లేవు అక్క. అన్నం పెడతారా? మా అమ్మ హాస్పిటల్లో ఉంది, డబ్బులన్నీ అయిపోయినాయి అక్క హాస్పిటల్లో. అవునా? ఏమైంది మీ మమ్మీకి? కొంచెం హెల్త్ బాగాలేక, కొంచెం హార్ట్ ప్రాబ్లం ఉండి హాస్పిటల్కి వచ్చాను. శ్రీ శ్రీ దుర్గాదేవి జ్యోతిషాలయం గురూజీ గారి యొక్క సెల్ నెంబర్ 9948978196. మీ యొక్క ఫోటో చేయి చూసి ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడను. స్త్రీ వశీకరణం, పురుష వశీకరణం, ధన వశీకరణం, జన వశీకరణం, భార్యాభర్తల మధ్యలో కలహాలు రావడం, ప్రేమించుకున్న వారు దూరం అవడం, మనశ్శాంతి లేకపోవడం, శత్రుపీడ, నరఘోష, నాగదోష, శత్రు ప్రయోగాలు, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు, కుటుంబ సమస్యలు, మానసిక సమస్యలు మరియు ఎటువంటి సమస్యలకైనా ఖచ్చితమైన పరిష్కారం చెప్పబడును. పెడతారా? తిను. మమ్మీ అంటున్నావు కదా, మమ్మీ అయినా అనుకున్నా ఖచ్చితంగా అన్నం పెడతా నేను. తినండి. ఎక్కడి నుండి వచ్చిండ్రా మీరు? మేము విజయవాడ నుంచి వచ్చాము అక్క. పెడతాండ్రా, పర్వాలేదు. ఇప్పుడు ఎట్లుంది మరి? మీ మమ్మీకి బాగుందా? బాగానే ఉంది, కాకపోతే ఇంకా ఉండాలని చెప్పింది, ఇంకా టైం చెప్పింది, ఇంకా ఒక వారం 10 రోజులు ఉండాలి హాస్పిటల్లోనే అని చెప్పింది. పర్లేదమ్మా, మాకు ఎవరు లేక ఇంకా హాస్పిటల్లో. ఖచ్చితంగా పెడతాను. నేను నెక్స్ట్ వీడియోలో కూడా మీకు ఇంత ముందు కూడా కొంతమందికి చెప్పాను, కొంచెం ఇబ్బందిగా ఉంటే హాస్పిటల్లోకి డబ్బులు లేని పరిస్థితి, మరీ అందరు కాదు, ఎవరైతే కొంచెం ఇబ్బందిగా ఉంటుందో వాళ్ళకి నేను ఖచ్చితంగా రైస్ పెడతా అని చెప్పిన. తిను, మమ్మీకి కూడా తీసుకెళ్ళి. సరేనా? తినండి. తిని రైస్ తీసుకెళ్ళండి. మమ్మీకి బాగుంటే మళ్ళీ నువ్వు రేపు కూడా వచ్చి తీసుకో. సరేనా? ఇది అడ్రస్ రోడ్ నెంబర్ 1 పంజగుట్ట, వెంగళరావు పార్క్ గల్లీలో, బంజారాస్ మీన్స్ బ్యాక్ సైడ్ ఉంటా. నేను గల్లీలో ఉంటా. ఎవరికైనా కొంచెం ఇబ్బందిగా ఉన్నది, సరే డబ్బులు లేవు అని అనిపిస్తే రావచ్చు, తినొచ్చు. దానికి నేను రైస్ పెడతాను, ఖచ్చితంగా పెడతాను. మరి నాకు పెట్టు కాదు, లేనోళ్ళు ఇబ్బందిగా ఉన్నోళ్ళు అయితేనే పెట్టగలుగుతాను నేను. అది నేను నెక్స్ట్ వీడియోలో కూడా చెప్పిన, ఇప్పుడు కూడా చెప్తాను. తినరా? నీకైతే పెడతాను. లేదక్క, నేను మా అమ్మని ఇద్దరమే వచ్చాము, మాకు ఎవరు లేరక్క, అందుకని. తిను, మమ్మీకి కూడా పార్సల్ తీసుకెళ్ళి. సరే, డబ్బులు లేవక్క అసలుకి. హాస్పిటల్లోనే ఇంకా ఖర్చు అయిపోతుంది, ఇంకా డబ్బులు కావాలి. అవునా? సరేలేరా, ఇబ్బందిగా ఉన్నది, నువ్వు వయసు పిల్లవు, అన్నం అడిగినావు, చాలా అది పెడతా, ఖచ్చితంగా పెడతా. అలాంటి పిల్లలు అడిగినారంటే నేను ఖచ్చితంగా అన్నం పెడతాను. మీరు ఉన్నన్ని రోజులు హాస్పిటల్లో మమ్మీ ఎన్ని రోజులు ఉంటుందో అన్ని రోజులు రండి, నేను ఖచ్చితంగా రైస్ పెడతాను. సరే, లేకపోతే నన్ను అడుగు. అదేం లేదక్క, ఇబ్బందిలో ఉన్నాను. పర్లేదురా, పర్లేదు. నువ్వు అడిగావు కదా ఆడపిల్లలు. సరేనా? అన్నం తింటావు. ఇది రోడ్ నెంబర్ 1 పంజగుట్ట, వెంగళరావు పార్క్ గల్లీలో, నీమ్స్ బ్యాక్ సైడ్ అడ్రస్. నేను అడ్రస్ కూడా చెప్తా, టైమింగ్ కూడా చెప్తా. 11 నుండి 5 గంటల దాకా ఉంటా. అడ్రస్ చెప్పాప. ఏం తింటావు? ఏదైనా ఒకటే. ఏదైనా ఒకటేనా? సరేరా, చికెన్ వేస్తారా? చికెన్ వేసి పెడతాను నీకు నేను. తినండి. పోయేటప్పుడు మమ్మీకి కూడా టిఫిన్ తీసుకొని పో. సరే, ఇబ్బందిగా ఉన్నావంటే ఆడపిల్ల అన్నమే కదా, నన్ను అడిగినావు, ఏం అడగలే కదా. థ్యాంక్స్ అక్క. ఓకే.